కాలిపోకుండా ఉంటాయి. అవును. అంటే ఓవర్ హీట్ వల్ల సిస్టమ్స్లో ఉండే సెన్సార్స్ అనేవి కాలిపోతూ ఉంటాయి, చిప్స్. ఓకే. ఆ, సో ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే కంపారిజన్ ఆపరేటర్స్లో ఉండేవన్నీ చూసాం. లైక్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. సో స్క్రీన్ షేర్ చేశానా? చేయలేదు కదా. చేయలేదు. సో ఇవన్నీ చూసాను. నెక్స్ట్ ఇంకా మనకు రెండు ఆపరేటర్స్ ఉంటాయి. అవేంటి అంటే లాజికల్లో ఉండేవి. సో లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి? సో 3 కూడా అండ్ వాడుకోవచ్చు, మీ ఇష్టం, నో ఆర్ ప్రాబ్లం. నాట్. ఓకే. సో ఎండ్, ఆర్, నాట్. ఇప్పుడు వాటి గురించి చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఎండ్, ఆర్, నాట్. ఎండ్ అంటే ఏంటో చెప్పగలరా? వెన్ ఆల్ కండిషన్స్ ఆర్ ట్రూ. సో వెన్ ఆల్ కండిషన్స్ ఆర్ ట్రూ, ద అవుట్పుట్ విల్ బి ట్రూ. దట్ ట్రూ. ఈస్ కాల్డ్ ఎండ్. ఓకే. మరి ఆర్ అంటే? ఎనీ ఆఫ్ వన్ కండిషన్ ఇస్ ట్రూ. అట్లీస్ట్ వన్ కండిషన్. మరి నాట్ అంటే? రివర్స్. రివర్స్. ఓకే. సో లెట్ మీ చేంజ్ ద డేటాబేస్. ఓకే. ఇప్పుడు ఎండ్, ఆర్, నాట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ దీన్ని రన్ చేస్తాను. సో ఇప్పుడు వేర్లో ఉండే ఎండ్ గురించి చూద్దాం. సో వేర్లో ఉండే ఎండ్ ఎలా వర్క్ అయింది అంటే సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ ఈ సిఆర్పి అయిపోయింది. సో ఇప్పుడు వేర్ అని ఇచ్చి వేర్ కోర్స్ ఈక్వల్ టు సింగిల్ కోట్లు ఎక్స్. మై స్టేట్మెంట్ కరెక్ట్ కదా ఇక్కడ దాకా. అండ్ తర్వాత టోటల్ ఫీజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 20,000 తీసుకున్నాం. సో ఎక్సెల్ స్టూడెంట్స్ ఎవరైతే 20,000 కంటే ఎక్కువ టోటల్ ఫీజు ఉందో వాళ్ళ గురించి చూపిండి అన్నారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ షో. సో ఎక్సెల్ 20,000 కంటే ఎక్కువ ఫీజు పే చేసే వాళ్ళ గురించి వచ్చింది. ఓకే. నెక్స్ట్ మనకి ఏముంటది అంటే ఆర్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఫీజు 20,000 కంటే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ వస్తుంది. అలాగే ఎక్సెల్ డీటెయిల్స్ కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా వస్తుంది. సో ఇది వేర్లో సెకండ్ది. నెక్స్ట్ నాట్ ఎలా రాస్తామో చెప్పండి, యాజ్ పర్ యువర్ ఐడియా. వేర్ సారీ సెలెక్ట్